వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు అసలు వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేస్తుంది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా చేద్దాం పాపం ముందుకు వెళ్దాం అంటే. సో అందుకని ఇది వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగాలు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదని అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్స్ని జీవోనే లేదు, వాళ్ళని కొనసాగించలేదు. ఇప్పుడు కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా వాళ్ళకి జీవోనే లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. జీవోలో లేదని ఎలాగంటాం సార్? ఈ రోజున సిఎఫ్ఎంఎస్ ఐడితో ఈరోజు ఏదైనా ఒక కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ శాలరీస్ పడాలంటే వాళ్ళకి ఏదో ఒక ఏజెన్సీ ఉంటుంది. కానీ మా వాలంటీర్స్ కలగదు సార్. సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఐడితో మాకు శాలరీస్ అనేది డైరెక్ట్ ట్రెజరీ నుంచే వచ్చేది కదా. మరి జియో లేకపోతే ఎట్లా ట్రెజరీ నుంచి మాకు శాలరీ పడతాయి సార్? అది కూడా ఆలోచన చేయాలి కదా సార్. ఇది కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థని కింద తొక్కాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది సార్. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెట్టాలని అడిగారే, ఎన్నికలకు ముందు తెలియదా బిడ్డ పుట్టిందో లేదో? నీ ఓట్ల కోసం పుట్టని బిడ్డకు పేరు ఎట్లా పెట్టాలి ఈ రోజు అడుగుతున్నావు. పుట్టని బిడ్డకి నువ్వు ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తానన్నావు, గౌరవ వేతనం 10,000 ఎట్లా ఇస్తానన్నావు. ఫ్లడ్ టైంలోని వాడుకున్నావు. ఫ్లడ్ టైంలోని మొన్న విజయవాడలోని వరద టైంలోని వాలంటీర్ ఉనికే లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదన్నావు. అప్పటికప్పుడు విజయవాడలో ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ ఫోన్లు ఇచ్చేసి పాలు ఆహార పదార్థాలన్నీ అందచేయడంలోని వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనేసి ఈరోజు అడగడం అయితే జరుగుతుంది. మా వాలంటీర్కి ఏ విధంగా అయినా కానీ ఉద్యోగ భద్రత కల్పించి 10,000 రూపాయలు చెల్లించకపోతే వాలంటీర్లందరూ నడి రోడ్డు మీద ధర్నా చేయడం అయితే ఆపదు. జై వాలంటీర్. అన్నా మద్యం రేట్లు పెంచడానికి జీవో ఉందా? మద్యం రేట్లు పెంచడానికి జీవో ఉందా? అమరావతి కట్టడానికి జీవో ఉందా? ఒక ఎమ్మెల్సీ నిలబడడానికి జీవో ఉందా? అవన్నీ జీవోలు ఉన్నాయి కదా. మరి మాకు ఎందుకు జీవో ఎవరు? మీరు ఇచ్చిన హామీయే కదా. మమ్మల్ని గెలిపించండి వాలంటీర్లారా, మీకు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పేవారు. ఏది నువ్వు ఇచ్చిన మాట ఏది? ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు నిలబెట్టి మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నా నేను. ఉగాది లోపు మాకు ఈ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాం మేము. ఉగాది లోపు మమ్మల్ని వాలంటీర్ వ్యవస్థలో తీసుకోకపోతే ఉగాది నుంచి చెప్తున్నాము కూటమి ప్రభుత్వాన్ని కూల్చి పడాల్సిపోతావు. 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నావు. ఇంటూ 4 కాడి ఓటింగ్ చేసుకో. నెక్స్ట్ ఓటింగ్ జమిలీ వచ్చింది. జమిలీలో మీరు ఎలా వేస్తారో మేము చూస్తాం. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం. మేము వైసీపీ జెండా వేసుకొని తిరిగామా, వైసీపీ కండవా వేసుకొని తిరిగామా? మేము రాజీనామా చేయాలా? ప్రజల కోసం తిరిగాం. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ పోయాం. కరోనా టైంలో ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏ కేసు ఉన్నా చేసాం. రెడ్ జోన్ అని కాదు, ఎల్లో జోన్ అని కాదు, అన్ని జోన్లకి మేము చేసాం. కానీ ఈ రోజు మమ్మల్ని రోడ్డు పడేసావు నువ్వు. చంద్రబాబు నాయుడుకి ఇదే చెప్తున్నా, దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా. ఉగాది నాడికి వెళ్తే మమ్మల్ని తీసుకోకపోతే మీ కూటమి ప్రభుత్వం అంతా తెలుస్తామని చెబుతున్నాం. జీవో నెంబరే లేదంటున్నారు. జీవో నెంబర్ లేనప్పుడు ఎలక్షన్ ముందే తెలిసి ఉంటుంది కదా వాళ్ళకి. తెలీదా? ఎలక్షన్ ముందు తెలిసి ఉన్నప్పుడు జీవో నెంబర్ లేదని ఇప్పుడు ఎలా చెప్తారు? ఆడవాళ్ళకి అన్యాయం చేయను, రోడ్డు మీద నిల్చోబెట్టానన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? జీవో లేకపోతే ఇప్పుడు దాకా మా ఐడితోనే వర్క్ అవుతుందండి సచివాలయంలో. ఇప్పటికి మేము వెళ్ళి చూస్తున్నాము, మా ఐడితోనే వర్క్ అవుతుంది. జీవో నెంబర్ లేకపోతే మా ఐడి ఎలా ఉంటుందండి? ఐడి లేకుండా, జీవో నెంబర్ లేకుండా మాకు శాలరీ ఎలా పడిపోద్ది సార్? జగన్మోహన్ రెడ్డి కావాలని కొంతమంది చేత వాలంటీర్స్ని రద్దు చేయించారు. సో అందుకోసం వాళ్ళు కొనసాగించకపోతున్నారు. కొంతమంది రద్దు చేసేది అది బలవంత రాజీనామాలు చేశారు సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళనైనా తీసుకోవాలా లేదా సార్? అంటే వాళ్ళు కనుక కొనసాగించాలంటే వాళ్ళకి జీవోలు ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయలేదు, అందుకోసం మేము కొనసాగించలేమంటారు సార్. రెవెన్యూలు చేయకపోతే గత ప్రభుత్వం పిచ్చి వాళ్ళ సార్. రెవెన్యూలు చేయకుండా మాకు శాలరీ ఎలా పడుతుంది? మాకు అటెండెన్స్ ఎలా అవుతుంది సార్? ఇప్పుడు జియో నెంబర్ లేదే అనుకోండి, వాళ్ళు జియో నెంబర్ తీయడం ఎంతసేపు, వేయడం అంతే ఈజీ. వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి మాకు వెంటనే జియో నెంబర్ వేసి మరి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని మా డిమాండ్ సార్. న్యాయం జరిగే వరకు మేము ఇంకా ఇలా కొనసాగిస్తూనే ఉంటాం సార్. మాది ఇక్కడ అల్లూరి జిల్లా పాడేరు నుంచి వచ్చాం సార్. మేము చాలా మంది వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్స్ని తీసేయము, వాళ్ళు కొనసాగించి వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా వచ్చేసరికి కొనసాగించట్లేదు కదా, మీరేమంటారు? అదే మా డిమాండ్ సార్. మమ్మల్ని కొనసాగిస్తామని ఉగాది రోజు, పండగ రోజు చెప్పారు సార్. మళ్ళీ ఉగాది వచ్చేస్తుంది కానీ అతను ఇచ్చిన మాట అయితే నెరవేర్చుకోలేదు.
ఇప్పుడు దాకా ఏ పథకాలు లేదు. మా ఊర్లలో అభ్యర్థులు అడుగుతున్నారు మాకు ఇవి లేవు అవి లేదని. అప్పుడైతే మేము చెప్పేవాళ్ళం సార్, ఇప్పుడు ఏమని చెప్తాం సార్ మేము? అంటే ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రజలు చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం పథకాలు అమలు చేయలేకపోతే సార్ ఎలక్షన్ల ముందు ఖాళీగా ఉందని వాళ్ళకి తెలియదా సార్? హామీలు ఎలా ఇచ్చారు సార్? ఎలక్షన్ల ముందు ఖాళీగా ఉంది ఖజానా అని వాళ్ళకి తెలుసు, అయినా సరే హామీలు ఎందుకు ఇచ్చారు సార్? మేమేం అడగలేదు కదండి మాకు 10,000 చెయ్యమని. ఇప్పుడు ఎలా చూస్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పారంటారు. మాట తప్పారని మాకు కావాలని మేము వచ్చాం సార్. డిమాండ్స్ ఏంటి? మీరేం కావాలి సార్? బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలి సార్, మమ్మల్ని విధుల్లో తీసుకోవాలండి, 10,000 జీతం పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. కారణాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు ఆ వ్యవస్థను కొనసాగించాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పి వాలంటీర్లు కోరుతున్నారు. ఈరోజు వీళ్ళు అడుగుతున్న న్యాయమైన సమస్య. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు చెప్పారు వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాం. ఎన్నికల ముందు కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేస్తే రాజీనామా చేసిన వాళ్ళు బలవంతంగా మీతో రాజీనామా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, మీకు అండగా మేము ఉంటాం. అట్లాగే రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ మేము తిరిగి పదుల్లోకి తీసుకుంటాం. 5,000 రూపాయలు ఇచ్చి మీ శ్రమ దోసుకుంది వైసీపీ ప్రభుత్వం, కాబట్టి మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ వ్యవస్థ ఉనికిలో లేదు, రెన్యువల్ కాలేదు, కాబట్టి ఇంక మేము ఏం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం అంటే ఈరోజు వాలంటీర్ల వ్యవస్థను అవమానపరచడం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అధికారం మీకు ఇచ్చింది, అధికారం మీకు ఇచ్చిన తర్వాత మీలో చిత్తశుద్ధిగా అనుకుంటే దాన్ని రెన్యువల్ చేయొచ్చు, జీవోలు ఇవ్వచ్చు, అనేక జీవోలు ఇవ్వడానికి మీకు అధికారం ఇచ్చింది, ఆ జీవోలు ఇవ్వచ్చు, వాళ్ళని కొనసాగించవచ్చు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కూటమి ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందంటే వాడ దాటిన దాకా వాడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత ఓడి మల్లన్న అన్నట్టుగా ఈరోజు వాలంటీర్లను అవమానపరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయలు వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం వాలంటీర్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా పూనుకుంటారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సార్ జీవో లేనని అన్నారు కదా, మరి జీవో లేనప్పుడు మొన్న వచ్చిన వరదల్లో అంటే బుడిమేర వాగిపోయినప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు, జీవోలు లేనప్పుడు వారిని ఏ విధంగా వ్యవస్థ లేనప్పుడు వారిని ఏ విధంగా ఉపయోగించుకున్నారండి? ఆ జీవోలు పాస్ చేసిన మా దగ్గర ఉండండి. ఇక్కడున్న కలెక్టర్ గారు ఇక్కడున్న వాలంటీర్లు, విజయవాడలో ఉన్న వాలంటీర్లను తీసుకొచ్చి ఆ వరదల సమయంలో ఆహార పదార్థాలు పంచడంలో కానీ, కూరగాయలు పంచడంలో కానీ వాలంటీర్లు వినియోగించుకున్నారండి. మరి జీవో లేనప్పుడు ఈ వాలంటీర్లు ఎలా వినియోగించుకున్నారండి? అంటే మీరు ఇట్లా వినియోగించడం మీ వంతునే, జీవో లేకపోవడం చెప్పడం మీ వంతునే సార్. కాబట్టి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. మీరు ఆ రోజు ఎట్లా అన్నారో బాలడోరా వీరాంజనేయ గారు మార్చి మాకు 10వ తారీఖున హామీ ఇచ్చారు, మీరు రెన్యూల్లో లేరు, మేము రెన్యూల్ చేస్తున్నాము, మేము ఇచ్చిన 10,000 మేము ఇచ్చిన హామీను మేము ఇట్లా అమలు చేయబోతున్నాము అని మాకు హామీ ఇచ్చినారు. ఆ హామీ ప్రకారం మేము అడుగుతున్నాం సార్. వాలంటీర్స్ని కొనసాగించాలన్నా రద్దు చేయాలన్నా సార్ జీవో అని మాట్లాడుతున్నారు సార్. ఒక జీవో సృష్టించాలన్నా వాళ్ళే, తీసేయాలన్నా వాళ్ళే కదా సార్. ఈరోజు జీవో అని మాట్లాడుతున్నారు సార్. ఎలక్షన్స్కి ముందు జీవో గురించి గుర్తు రాలేదా సార్? ఈరోజు జీవో లేదు అని మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము కరోనా టైంలో కష్టకాలంలో ఇదే ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద నిల్చొని పోలీసులతో సమానంగా నిలబడి రోడ్డు మీద ప్రజలని కాపాడిన రోజులున్నాయి. మా కుటుంబాలని సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద నిలబడి ప్రజలకి సేవలు చేస్తూ ఉన్నాం తప్పిస్తే మేము ప్రభుత్వాలకి పని చేయలేదు. ఇప్పుడు కూడా మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాము. ఇప్పటికి కూడా మా యొక్క క్లస్టర్ని, మా యొక్క ఐడీలని సచివాలయాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటికి కూడా మా దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు.